ప్రైజ్ ద లార్డ్. ఈ దినము కొరకు సిద్ధపరచబడిన దేవుని వాక్యం చదువుకుందాం. శ్రద్ధగా ఆలకించగలరని మనవి. రాజులు 2వ గ్రంథము 5వ అధ్యాయము 3వ వచనం చదువుకుందాం. అది షోమ్రోనులోనున్న ప్రవక్త దగ్గర నా ఏలినవాడుండవలనని నేనెంతో కోరుచున్నాను. అతడు నా ఏలినవానికి కలిగిన కుష్ఠరోగమును బాగు చేయునని తన యజమానురాలితో అనెను. ప్రభునందు పిల్లరా, ముందుగా మీకు హృదయపూర్వక వందనములు తెలియచేస్తూ ఉన్నాను. ఇక్కడ సిరియా సైన్యాధిపతి అయినటువంటి నయమాను ఇంట్లో ఓ చిన్నది. నయమాను వాస్తవంగా మహా పరాక్రమశాలి, సిరియా సైన్యానికి అధిపతిగా ఉన్నాడు. ఆ సైన్యానికి అధిపతే కానీ ఆ సైనిక వస్త్రాలు వేసుకుంటాడు, కానీ తన వెనక ఉన్నటువంటి ఆ కుష్ఠరోగాన్ని కప్పుకోవలసిన పరిస్థితి ఆయనకి. ఎన్ని వైద్యములు చేసినప్పటికీ కూడా నెమ్మది లేదు అతనికి. కుష్ఠరోగం ఉంది. అలాంటి పరిస్థితుల్లో పిల్లల గ్రహించండి, తను బానిసగా తెచ్చుకున్నటువంటి ఒక చిన్నది ఎంత ధైర్య సాహసాలు చేసిందో చూడాలి. ఎదుటి వ్యక్తి ముందు మాట్లాడొచ్చో లేదో, గొప్పవాళ్ళు ఎదురుపడొచ్చో లేదో, వాటన్నిటినీ పక్కన పెట్టి చాలా ధైర్యంతో నయమాను భార్యకు ఉన్నదొన్నట్లుగా చెప్పింది. అమ్మా, నా యజమానుడికి అలా ఉండడం నాకు చాలా కన్నీరు తెప్పిస్తుంది. నిజంగా చెప్పాలంటే తన తల్లిదండ్రుల్ని పొట్టన పెట్టుకున్నటువంటి సైన్యం అదంతా కూడా బానిసగా తీసుకొచ్చి ఇక్కడ పడేశారు. కక్ష తీర్చుకోవలసినటువంటి ఈ చిన్నది ప్రేమిస్తుంది, బాగుపడే రూట్ చెప్తుంది, మార్గం చెప్తుంది. పలానా నా దేశంలో ప్రవక్త ఉన్నాడు, పంపించండి, సాక్ష్యం చెప్తుంది. చిన్నదాని సాక్ష్యం చూడండి, ఆలోచించండి. బాగుపడతాడు, నా యజమానుడు బాగుపడాలి. గ్రహించండి ప్ర ఎంత గొప్ప విషయం ప్ర. నా ప్రవక్త దగ్గర నా ఏలినవాడు ఉండాలి, అతను నా ఏలివానికి కలిగిన కుష్ఠరోగమును బాగు చేస్తాడు చెప్తున్నటువంటి మాటలు ప్ర. ఒక చిన్నది ఇచ్చిన సాక్ష్యం ఒక గొప్ప మార్పును తీసుకొచ్చింది ప్ర. ఆ గొప్ప సైన్యాధికారి జీవితం మారటానికి కారణమైంది. ఈ రోజుల్లో ఎంతో హోదా కలిగి మహా జిజ్ఞాస కలిగినటువంటి వారు కూడా ప్రభుని పరిచయం చేయలేకపోతున్నారు, సాక్ష్యాన్ని ఇవ్వలేకపోతున్నారు. ఇది చాలా శోచనీయం కదా. ఈ చిన్నది ఆలోచించండి బ్రదర్. అనేక మంది అలా సాక్ష్యం ఇస్తే భౌతికంగా, మానసికంగా, ఆధ్యాత్మికంగా చాలామంది స్వస్థపరచబడతారు కదా పిల్లలు. బెత్సైదా గ్రామంలో ఒక చిన్నవాడు తెచ్చిన ఆహారం 5 రొట్టెలు 2 చేపలు, చిన్నవాడే కానీ 5,000 మందికి పంచి 5,000 మంది ఆకలి తీర్చిన వాడికి, మళ్ళీ కేవలం పురుషులే, ఇంకా స్త్రీలు పిల్లలు చాలామంది తిన్నారు. గ్రహించండి, సంఘము ఆసక్తితో ప్రార్థన చేసినప్పుడు దేవుడు అద్భుతం చేశాడు. అందరూ మా యొక్క దైవజనుడిని విడిపించు ప్రభువా, చెరసాల నుంచి అంటే విడిపించాడు దేవుడు. తీసుకొస్తే ప్రార్థిస్తున్నారనే పేరు కానీ మా దైవజనుడిని దేవుడు తీసుకొచ్చాడని విశ్వసించలేకపోయారు. కానీ అక్కడ ఒక చిన్నది రొదే విశ్వసించింది. తన సంఘానికి వచ్చి సాక్ష్యం చెప్తుంది, దైవజనుడు వచ్చి ఉన్నాడు, తలవాకిట తలుపు తడుతున్నాడు, వచ్చి ఉన్నాడని చెప్పింది. ఎంత గొప్ప విషయం పిల్లరా, ఆలోచించండి. ఓ చిన్న సాక్ష్యం పెద్ద మార్పును తీసుకొస్తుందండి. మన జీవితంలో ఎంతమందికి యేసుక్రీస్తు ప్రభువాన్ని పరిచయం చేస్తున్నాం? ఒక ప్రొఫెసర్ అన్నారు, ఒక్కొక్కసారిట దేవుడు పెద్ద పని చేసేందుకు పెద్దవాళ్ళని వాడ్డంటండి, చిన్నవారినే వాడతాడంట దేవుడు. అది పెద్ద పనే, కానీ దాన్ని చేసేందుకు చిన్నవారు చాలంటాడంట. నాకు మనము పోనీ చిన్నగా అయినా సాక్ష్యం ఇస్తున్నామా? అది పెద్ద మార్పు తీసుకొస్తుంది. నేమ్లెస్ గర్ల్, నయమాన్ ఇంట్లో పని, పేరు లేని చిన్నది చిన్న సాక్ష్యం ఇచ్చింది. నయమాన్ జీవితం గొప్ప మార్పు కలిగింది. దేవుని యొక్క సన్నిధిలో ఒక సాక్షులుగా, నేను ఒక సాక్షిని అని స్పృహ కలిగి అనేకుల జీవితంలో గొప్ప మార్పు తీసుకుని వద్దుముగాక. ఆమేన్. ప్లీజ్ అలా క్లోజ్ యువర్ ఐస్, లెట్ us pray. ప్రేమ కలిగిన తండ్రి, నీకు వందనములు తండ్రి. బానిసగా వచ్చినటువంటి చిన్నది తన యజమానుడు బ్రతుకు కోరింది ప్రభువా, బాగుండాలి, సాక్ష్యమిచ్చింది. దేవా, కొంతమంది సిగ్గుతో, భయంతో సాక్ష్యం ఇవ్వలేకపోతున్నారు. లోకానుసార జీవితం విడవలేక కొందరు
సాక్ష్యం చెప్పలేకపోతున్నారు. ఆ సాక్ష్యం చిన్నదే, కానీ పెద్ద మార్పు తీసుకొస్తుందని నమ్మలేకపోతున్నారు. ప్రతి ఒక్కరిని కూడా నీ సజీవ సాక్షులుగా నిలబెట్టమని ప్రభుని క్రీస్తు పేరిట ప్రార్థించి స్తుతిస్తున్నాను తండ్రి. ఆమెన్. గ్లోరీ టు గాడ్. థ్యాంక్ యూ అండ్ ఆల్. మే గాడ్ బ్లెస్ యూ.